హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు గోధుమ పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు కర్డ్ తీసుకోండి. ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ సోడా తీసుకోండి. చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్, కర్డ్తో ఉంటుంది కదా అది వాటర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని పిండిని మెత్తగా కలిపేసుకోండి. మరీ మెత్తగా వద్దు, ఇలా కొంచెం కొంచెం వాటర్ కూడా ఎక్కువ పట్టవండి. చిన్నగా టీ గ్లాసుతో 1/2 గ్లాస్ పడుతుంది. చూడండి, పిండి అనేది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బోండా అనేది అంత మెత్తగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బాగా ఒక 10 to 15 మినిట్స్ ఈ విధంగా కలిపి ఇలా చూడండి, బోండాలు వచ్చే ఇలా సేప్తో వేస్తుంటే మనకు కరెక్ట్గా వచ్చే విధంగా కలిపి సైడ్లో పెట్టేసుకోండి. ఇది ఒక 10 మినిట్స్ కలిపి సైడ్లో పెట్టేసినాక చూడండి ఈ విధంగా వేసేసుకోండి. ఆయిల్లో ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వేసేసుకోండి. ఇలా పిండి మొత్తం ఈ విధంగా వేసేసుకోండి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, హెల్దీగా చేసేసుకోవచ్చు. మనకి అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా బోండా అప్పటికప్పుడే చేసి పెట్టుకోవచ్చు. అంతే అండి. ఇలా బోండా అనేది ఇలా కలుపుతూ టర్న్ చేస్తూ మొత్తము కాలేటట్టు చూసుకోండి. ఇలా అన్ని సైడ్లో కాలాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, గోధుమ పిండి బోండా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.